రీసెంట్‌గా మన 'శంకర్ వరప్రసాద్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అంతా బానే ఉంది. బట్ ఆ ఈవెంట్‌కి చరణ్ గారు వస్తారని చెప్పి చాలామంది అనుకున్నారనమాట. ఎందుకంటే ప్రతి చిరంజీవి గారి సినిమాకి మాక్సిమం ఏదో ఒక ఈవెంట్‌లో చరణ్ గారైతే కనిపిస్తారు. ఏదో ఒక ఈవెంట్‌లో. అలాంటిది ఈసారి కూడా వస్తారులే అనుకున్నారు చాలామంది. బట్ ఆయన ఏదో మరి బిజీ షెడ్యూలో ఇంకేదో రాలేదు. ఓకే. అలాంటప్పుడు స్టేజ్ ఎవరైనా ఎక్కినప్పుడు సైలెంట్‌గా ఉండాలి. ఆళ్ళేంటి మన సుస్మిత గారు ఉన్నారు కదా! సో, ఆవిడ రామ్ చరణ్ గారి పేరైతే మెన్షన్ చేశారు. మెన్షన్ చేసిన తర్వాత ఒక 30-40 సెకండ్స్ వరకు ఆడిటోరియం అయితే ఇంకా ఎరప్ట్ అయిపోయిందనమాట. My biggest love to Ram Charan because he's thank you. Thank you very much. అసలు ఆవిడకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. అంతలాగా గోల, కేకలు, అరుపులు ఇంకా చాలా ఏదో మనిషి లేకపోయినా మనిషి గురించి అంతగా అరుస్తున్నారంటే చిరంజీవి గారు కూడా షాక్ అయ్యారు. చిరంజీవి గారు, వెంకటేష్ గారు ముందు రోలో కూర్చున్నారు. వాళ్ళు కూడా ఇంక షాక్‌లో ఉన్నారనమాట. సో, అంటే చరణ్ గారిది ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరనమాట. మెగా ఫ్యామిలీని లీడ్ చేసే ఒక రోల్‌లో ఉన్నారు. చిరంజీవి గారు వీళ్ళందరూ చేస్తున్నారు. బట్ చిరంజీవి గారికి ఏంటంటే కొంచెం రెస్ట్ అవసరం. సో, ఇలాంటి ఒక ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటే కొంచెం ఏదో సరదాగా చేసుకునే ఒక సినిమాలు కావాలి ఇప్పుడు. బట్ మెగా ఫ్యామిలీకి ఆ లెగసీ ఉంటుంది కదా! దాన్ని తీసుకెళ్లే బాధ్యత మాత్రం మెయిన్ చరణ్ గారి మీద ఉంది. నిన్న ఒక్క వీడియో చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా. వరుణ్ తేజ్ లేకపోతే ఇంకెవరో అంటారు మీరు, సాయిధరమ్ తేజ్ వీళ్ళందరూ చేస్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది. సో, మొన్న వచ్చారు. ఇంకా వాళ్ళకి పెద్ద హిట్ కొట్టాలి. పాన్ ఇండియా లెవెల్లో కొంచెం గుర్తింపు తెచ్చుకోవాలి. సో, చాలా ఉన్నాయి. బట్ వీటన్నిటికన్నా ముందు మెగా ఫ్యామిలీని లీడ్ చేసే ఏకైక స్తంభం ఏదైనా ఉంది అంటే అది చరణ్ గారు మాత్రమే. మీరు మళ్ళీ అల్లు అర్జున్ అంటారు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి సంబంధం లేదు గైస్. ఆయన చిరంజీవి గారు వేసిన రోడ్డు మీద వచ్చారు కానీ సగంలో ఆయన దారి ఆయనలో వెళ్ళిపోయారనమాట. సో, ఇంకా రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయాయి అంటారు చూడసారా, అలాంటి కేటగిరీ అల్లు అర్జున్ గారిది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మూలాలు మర్చిపోయారు, బేస్మెంట్ మర్చిపోయారు. సో, ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయారు. పుష్ప 2 అప్పుడు కూడా ఏదైనా చిన్న ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చిరంజీవి గారి పేరు మెన్షన్ చేయడానికి నేట్లేదు. సో, మాట్లాడితే ఆయన నాన్న అల్లు అరవింద్ గురించి మాట్లాడేవారు కానీ మన చిరంజీవి గారి గురించి అసలు ఎక్కడా మాట్లాడలేదన్నమాట. సో, అప్పుడు నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. సో, బట్ చరణ్ గారు అలా కాదండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఓకే, చిరంజీవి గారి పేరు ఫస్ట్ తీసుకొస్తారు. అంటే అదే మీనింగ్. ఇంకా లెగసీ ముందు తీసుకెళ్ళడం అంటే మెయిన్ ఎవరైతే ఆ పునాదులు వేశారో ఆ పర్సన్ తీసుకురావడం అనమాట. సో, ప్రతి విజయంలో ఆయన పేరు తీసుకురావడం, ప్రతి దగ్గర ఆయన పేరు గుర్తు చేయడం. సో, ఆ రకంగా. సో, నిన్న ఆడిటోరియంలో ఆ వీడియో మాత్రం ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ప్రతి దగ్గర తెగ వైరల్ అయిపోతుందన్నమాట. సో, అదే గైస్. మరి మీకేమనిపించింది ఏంటి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.